ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు దావీదు గారు రాసిన కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నిజముగా మొరపెడితే సమీపముగా ఉంటాడంట. చాలాసార్లు మనము హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఆసక్తితో మనం ప్రార్థించకుండా పెదాలతో ప్రార్థించేసి కార్యం జరగట్లేదు ఏంటి అని ఎన్నో రకాలైన అనుమానాలతో మనం ఉంటాము. బట్ ద వర్డ్ సేస్ a small prayer you offer with faith will help miracles happen in your life. నువ్వు అద్భుతాలను చూడాలనుకుంటున్న నీ జీవితంలో నువ్వు నిజంగా మొరపెడితే సమీపంగా ఉండే దేవుడు, జవాబిచ్చే దేవుడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు దేవుడు. యెహోషువ ఆసక్తితో, విశ్వాసంతో ప్రార్థించగా సూర్య చంద్రులు ఆగిపోయేలా చేశాడు దేవుడు. మరి ఏలియా కూడా హృదయపూర్వకంగా, మనసు పూర్తిగా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు భూమిపైన వర్షం లేదు. There are so many great stories from the Bible about how God brought miracles. కానీ ప్రార్థన ద్వారా ఇవన్నీ జరుగుతాయా అని ఒక అవిశ్వాసం నీలో ఉంటుంది. అవును, నువ్వు నమ్మితే, ఆసక్తితో ప్రార్థిస్తే తప్పకుండా జరుగుతాయి. దేవుడు అద్భుతం చేయడానికి మనము అర్పించే బలులు అర్పణలు కావు, కానీ విశ్వాసముతో మనం అర్పించే ప్రార్థన, ఆసక్తితో మనం చేసే ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు. చిన్న ప్రార్థన అయినా నీ జీవితంలో నూతన కార్యాలు పొందుకునేలాగా చేస్తాడు దేవుడు. నువ్వు నీ విశ్వాసముని పెట్టి ప్రార్థించు, ఆ విశ్వాసాన్ని విరగగొట్టేసేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను జరిపించి సమీపముగా ఉన్నాను అని మాట్లాడే దేవుడు మనకున్నాడు. దేవుడి చిన్ని పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ గుడ్ డే.